Um, Praise the Lord. Good morning and welcome to Power Pact Pastors International Fellowship. Very happy to see you all once again. Thank you so much for joining. Today we are going to have a different program. Today our speaker is different, not the same speaker what you see in your poster. And SD Prasad Garu, Pastor SD Prasad Garu, are going to lead us into praise and worship. అయ్యాలు మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ ఈరోజు జాయిన్ అయినందుకు వందనాలు. ఈరోజు మనందరితో మరి ప్రత్యేకంగా మరి డాక్టర్ రాజమోహన్ గారు మనతో మాట్లాడబోతున్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చారు. డాక్టర్గా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ తర్వాత మనతో ఈరోజు ఎస్డి ప్రసాద్ గారు, ఫస్ట్ ఎస్డి ప్రసాద్ గారు కోనసీమ జిల్లా నుంచి మరి ఆరాధన జరిగించబోతున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ట్ పాస్టర్. ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ట్ పాస్టర్. మనందరూ కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని చెప్పుకుందాం. సో నాతో పాటు ఈ విశ్వాసపు ఒప్పుకోల్ని అందరం చెబుదాం. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ వెల్కమ్ పాస్టర్ గారు ఎస్డి ప్రసాద్ గారు ఫ్రమ్ కోనసీమ జిల్లా. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. వందనాలు సార్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసి 2 పాటలు పాడి ఆరాధన చేయండి. తర్వాత ఈరోజు నేను చెప్పినట్టుగా డాక్టర్ రాజమోహన్ లాజరస్ అని ఆయన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి డాక్టర్గా చేస్తున్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని, కొద్దిసేపు వాక్యాన్ని, వారి అనుభవాన్ని మనతో పంచుకోబోతున్నారు. ఆమేన్. సో పాస్టర్ గారు, సో దిస్ ఇస్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే అధ్యక్షులుగా హోస్ట్కి, ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా దేవ, ఈ ఆరాధన ప్రారంభించుకుని స్తుతించడానికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చావు తండ్రి. పాటల్లోను, ఆరాధనలోను, వాక్యంలోను, సాక్ష్యంలో మా మధ్యలో ఉండి నడిపించమని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం ముందుగా ఒక 2 కీర్తనలు పాడుకుని తర్వాత వర్షిప్ చేసుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధిగే కుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహత్యము గల రాజు. భూమి గాదపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైగొనిన
అయ్యవి మనకెంతో మేలగును, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు సైనట్లు యుగములు నౌను ఆమేను. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. మరొక కీర్తన పాడుకుని మన తర్వాత మనం ఈ యొక్క వర్షిప్ లోకి మనం వెళ్ళిపోదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గడంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరిచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ గంత ప్రభావం ఆయనకి చెందును గాక. మరి ఇప్పుడు వరకు మరి కొన్ని కీర్తనలు దేవుని గణపరచడానికి మరి పాడుకున్నాము. మరి తదుపరి కార్యక్రమం వర్షిప్ లోకి వెళ్దాం. శ్రేష్టమైనది. మరి అందరూ కూడా వర్షిప్ లో పాల్గొనవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మోకరించగలిగిన వారు మోకరించవచ్చు. మరి మాతో ఏకీభవించిన వారు ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నోరు తెరిచి మనం ఆరాధించుకుని ఆయన గణపరచడానికి సమయం ఆసన్నమైనది. అందరము కూడా మనము మరి దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించేద్దాం. ఆరాధనకు యోగ్యుడు సర్వశక్తి కలిగిన దగ్గరికి వచ్చాం. మనం ఆరాధన చేస్తాం. దేవా నీకే స్తోత్రములు 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 స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ ఎంతకు వచ్చాం ప్రభా. మమ్మీ మినిస్ట్రీ ద్వారా మేము అందరం కూడుకుని ఉన్నాం ప్రభా. ప్రభా ఈ రోజు ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. ఈ ఆరాధనలో లేని వారు చాలా మంది ఉన్నారు ప్రభా. పాల్గొనాలని ఆసక్తి ఉన్నా సరే ప్రభా పాల్గొలేని పరిస్థితులు ఉన్నాయి ప్రభా. కానీ మమ్మల్ని అభిషేకించో ప్రభా, మమ్మల్ని ఎన్నుకున్న ప్రభా. ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా నశించిపోతున్న వారు రక్షించడానికి మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరు మనం జ్ఞానం చేద్దాం. దేవుని స్తుతించే భాగ్యం ఈ రోజు మనకి ఇచ్చాడు. ఈ రోజు రాత్రి కాల సమయంలో చక్కగా నిద్రపోయి ఉదయకాల సమయం లేచామంటే అది ఆయన ఇచ్చిన కృపలోనే సాధ్యమవుతుంది. మన వల్ల అయితే అవదు. మనం ఎంత ఆరోగ్యం చూసుకున్నా, ఎంత పౌష్టికంగా ఉన్నా, చాలా ఆరోగ్యాలు మనతో ఉన్నా, అయినప్పటికీ ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేమనేది ఆలోచన చేయాలి. ప్రభునందు సేవకులు సేవకరాళ్ళు ప్రభా మరి దేవుని స్తుతించుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడువైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానం అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ కూడా పాడదాం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఎన్నిక లేని వాడిని పెంట కుప్పల మీద ఉన్నవాడిని లేవనెత్తిన దేవుడు. మా స్థితి, మా యొక్క పాపపు స్థితి ఏంటో మీకు తెలుసు. వాటన్నిటినీ ప్రభు లెక్క చేయకుండా మమ్మల్ని ఆ నీతిమంతుల జాబితాలోంచి నీతిమంతులుగా తీర్చిన మహాదేవుడు తండ్రి. నీలాంటి దేవుడు ఈ లోకంలో లేరు. మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా కుటుంబాలను పోషిస్తున్నావు, మా సేవలు మాకు తోడొస్తున్నావు, మా ప్రయాణాలు తోడుతున్నావు, మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నావు తండ్రి.
నీ శ్రేష్టమైన నామానికి లెక్కలు కట్టలేము తండ్రి. నిన్ను వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభు వర్ణించడానికి మాటలు లేవు తండ్రి ప్రభా. దేవా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ చెంతగా వచ్చాం తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడ్డలం ప్రభా. ఏ పాటి వారు తండ్రి, గడ్డి పరక లాంటి వారు, నీటి బుడగ లాంటి వారు అంతలో కనిపించి అంతలో మాయమైపోయి మా జీవితాలని ఇంతలాగా మమ్మల్ని హెచ్చించిన దేవా నీకే స్తోత్రాలు. దేవా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము మినిస్ట్రీలోని ప్రతి దైవజనుడు సేవకుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. వారిని వారి కుటుంబాలు కాచి కాపాడి ఈ ఆరాధనలో పాల్గొన్న, ఈ ఆరాధన స్తుతించిన పాటలో పాల్గొన్న ప్రతి దైవజనురాలి యొక్క ప్రభు ఈ యొక్క స్థుతులు మీ సన్నిధానంలో చేర్చుకోమని ప్రభు తదుపరి వాక్య పరిచర్యలో నడిపిస్తున్న దైవజనులను బలపరచండి. మన ఆత్మలకు కావలసిన ప్రతి వాక్యం అందించమని ప్రభు అలాగే నడిపిస్తున్న సాలమైన అయ్యగారిని ప్రభు వారికి నోటికి బోరగా ప్రతి విషయంలోనూ కూడా వారి మాటలో మీ మాట కలపండి ప్రభు. వారి ఆలోచనలు మీ ఆలోచనలు కలిపి వారిని సక్సెస్ఫుల్ యొక్క ప్రతి మీటింగ్లు ముందుకు కొనసాగించడానికి కృప చూపించండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చేర్చుకోమని, ఈ ఆరాధన మీ సన్నిధానంలో ధూపమలే తీసుకోమని మా ప్రభువైన నజరేతుడైన సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునిచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వాస్తవానికి Steve McGregor, Pastor Steve McGregor supposed to preach, but he was busy, so he was not able to make it. So Dr. Raj Mohan garu join అవుతారు. సో దానికి ముందుగా మీ అందరితో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఆ తర్వాత ఈరోజు మరి మనం అందరూ అయిపోయిన తర్వాత 1 minute టెస్టిమనీ చెప్పడానికి కూడా అందరు సిద్ధంగా ఉండండి. I request you to be prepared to share the 1 minute testimony after whatever we discuss. Okay? సో ఈరోజు మీ అందరితో ఒక స్పెషల్ విషయాన్ని, అంటే కొంతమంది ఇంతకుముందు ఈ విషయాన్ని విని ఉండొచ్చు, బట్ ఈరోజు ఈ విషయాన్ని మరొకసారి మీ అందరితో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవానికి మనం అందరం కూడా మన వయసుని ఎలా కౌంట్ చేస్తూ ఉంటాం? వయసుని ప్రతి ఒక్కళ్ళు కౌంట్ చేస్తూ ఉంటాం. సో లైఫ్ ఈజ్ లైక్ ఏ పియానో, హౌ యూ ప్లే సో దట్ యూ గెట్. అంటే జీవితం అనేది ఒక పియానో లాంటిదైతే దాని మీద ఏ విధంగా అయితే నీ వేళ్ళని అంటే సృజిస్తావో, ఏ విధంగా నీ వేళ్లతో దాన్ని స్పందిస్తావో అటువంటి సౌండ్ వస్తుంది. సో మన జీవితం కూడా అటువంటిదే. సో ఏ విధంగా మనం మన జీవితాన్ని మనం ప్లే చేసుకుంటాం ఆ విధంగా సౌండ్ వస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో వాస్తవానికి ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడైతే చెట్లను కనబడుతున్నటువంటి ఈ యొక్క సృష్టిని, చెట్లు, గడ్డి, మొక్కలు ఇవన్నీ సృష్టించాలి అనుకున్నప్పుడు దేవుడు భూమితో మాట్లాడాడు. భూమి మీద చెట్లు కలుగునుగా, కానీ భూమితో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా చెట్లైనవి. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు జలచరాలను, చేపలను, సముద్రంలో ఉండే వాటన్నిటిని సృష్టించాలి అనుకున్నాడో జలాలతో మాట్లాడాడు. అవి జలరాశులను అంటే జలచరాలని సృష్టించాయి. తర్వాత దేవుడు ఎప్పుడైతే పక్షులను, ఆకాశంలో ఎగిరే పక్షులను తయారు చేయాలనుకున్నాడో దేవుడు ఆకాశంతో మాట్లాడాడు, ఆకాశ పక్షులు తయారైనవి. అయితే దేవుడు ఎప్పుడైతే మనిషిని తయారు చేయాలి అనుకున్నాడో దేవుడు తనతో తాను మాట్లాడుకున్నాడు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ మై ఓన్ ఇమేజ్, ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. మన స్వారూప్యమందు మరి మనిషిని తయారు చేద్దామని. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చెట్టుని భూమి మీద నుంచి వేరు చేస్తే యాక్చువల్గా ఇట్స్ ఎ డెడ్. చెట్టుని భూమిని వేరు చేయలేం, చేపని నీటిని వేరు చేయలేం. ఒకవేళ వేరు చేయబడితే ఆ చేప చనిపోయిన దశలో ఉంటుంది. అందుకే ఎగిరే పక్షికి రెక్కలు కట్ చేస్తే ఇట్స్ ఈవెన్ దో ఇట్ లీవ్స్ బట్ ఇట్ డెడ్, అంటే మరణించిన దాంతో సంబంధం. అదేవిధంగా మనిషి నుంచి దేవుణ్ణి దూరం చేసినట్లయితే మనిషి కూడా బ్రతుకుతున్నాడే కానీ చనిపోయినట్టే ఉంటుంది.
కనుక ఈ సమయంలో ఆ, దేవుడు మనిషికి దేవుడు ఎంతో అవసరమై ఉన్నాడు. ఈరోజు మీ అందరితో కూడా సో మనం ఈ భూలోకంలో పుట్టాం. సో మన వయసు అంటే ఆత్మీయ వయసు కానీ శారీరక సంబంధమైన వయసు కానీ చెప్పుకుంటా ఉంటాం. చెప్పుకుంటున్నప్పుడు ఆ, రకరకాలుగా చెప్పుకుంటాం మనం వాస్తవానికి. సో ఈరోజు మీ అందరితో కూడా ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. మత్త కీర్తన గ్రంథం 90వ అధ్యాయము, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 9, 10, 11 వచనాలను చదువుతాను. మీరు మీ బైబిల్ గ్రంథాన్ని తీసి చూడాల్సిందిగా కోరుచున్నాను. 90వ గ్రంథం. ఫర్ ఆల్ అవర్ డేస్ పాస్ అవే అండర్ యువర్ wrath, we bring our years to an end like a sigh. The years of our life are 70, or even by reason of strength 80, yet their span is but toil and trouble. They are soon gone and we fly away. Okay, Raju. Tarata, who consider the power of your anger and your wrath according to the fear of you? So teach us to number our days that we may get a heart of wisdom. సో తెలుగులో చదువుతారు వినండి. 90వ కీర్తన 9, 10, 11 వచనాలు. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీయు గడుపితిమి. నీ నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలం జరుపుకుందుము. 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అగును. అయినను వాటి వైభవము ఆయాసే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. అంటే ఆ తర్వాత 11వ వచనం. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సో ఈ కీర్తన వాస్తవానికి మోషే తను ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడే మరణిస్తావు అని చెప్పినప్పుడు, అంటే వెన్ హీ నో దట్ హీఈస్ గోయింగ్ టు డై, సో దెన్ హీ నోస్, అంటే ఆయన మరణ దినం వస్తూ ఉన్నది, ఆయన మరణ దినం సమీపిస్తున్నది అని తెలుసుకున్న తర్వాత రాసినటువంటి కీర్తన ఈ 90వ కీర్తన. ఈరోజు మీ అందరితో కూడా ఒక విషయాన్ని పంచుకోబోతున్నాను. అదేంటంటే హౌ యూ కౌంట్ యువర్ డేస్. లెర్న్ టు కౌంట్ యువర్ ఇయర్స్ అండ్ డేస్. మన యొక్క వయసు, మన జీవితంలో వస్తున్నటువంటి సంవత్సరాలని హౌ యు ఆర్ గోయింగ్ టు కౌంట్ ఇట్. సో ఉదాహరణకి మీ వయసు ఎంతండి అని అడిగామనుకోండి, అందరు కూడా టక్కని చెప్పేస్తారు నా వయసు ఎంతండి అని. బట్ వాస్తవానికి దేవుణ్ణి అడిగినట్లయితే నీ వయసు ఎంత అని, దేవుని దృష్టిలో ఒకవేళ నువ్వు చెప్పొచ్చు నేను 50 సంవత్సరాల వయసు, ఐఎమ్ 50 years old, బట్ గాడ్ మే టెల్ యూ దట్ యు ఆర్ 5 years old ఆర్ 10 years old. అర్థమైందండి. కనుకనే మన వయసుని, మన సంవత్సరాలని మనం ఒక విధంగా కొలుస్తాం, బట్ గాడ్ కౌంట్ డిఫరెంట్లీ. సో లెట్స్ సీ హౌ గాడ్ కౌంట్స్ అవర్ ఇయర్స్. దేవుడు ఎలాగా మన సంవత్సరాలని లెక్కిస్తాడో చూద్దాం. సో హౌ డు యూ కౌంట్ యువర్ డేస్? You say, as you goes on, you say this many years. But బైబిల్ గ్రంథంలో యావేల్ గ్రంథంలో ఏముందంటే జోయల్ యావేల్ గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే వేస్టెడ్ ఇయర్స్ అండ్ లాస్ట్ డేస్, అంటే వ్యర్థమైనటువంటి సంవత్సరాలు నీ జీవితంలో కోల్పోయినటువంటి, అంటే లెక్కింపలేనటువంటి సంవత్సరాలు, రోజులు కొన్ని ఉన్నాయి అని రాయబడి ఉన్నది. ఈ సమయంలో చూద్దాం మొదటి రాజుల గ్రంథం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మొదటి రాజుల గ్రంథం తెరవండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అయితే ఇజ్రాయిల్ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 485వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇజ్రాయిల్ను ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. సో ఇక్కడ ఏమన్నాడు అంటే, ఎప్పుడు దేవుని యొక్క మందిరాన్ని రాజు అయిన సొలొమోను ఎప్పుడు కట్టించుతున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడు కట్టిస్తున్నాడు అంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో కట్టిస్తున్నాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా సెటిల్ అయిన తర్వాత
408, 480 సంవత్సరాలకి 400 అతను 480వ సంవత్సరం 480వ సంవత్సరం ఆయన దేవుని యొక్క మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడు. సో ఇదే వచనాన్ని పౌలు భక్తుడు అపోస్తుల కార్యములో మరి ఒక్కొక్క సంవత్సరాన్ని వివరిస్తూ ఆయన చెబుతున్నాడు. ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. ఇదే సంవత్సరాలని, ఇదే వచనాన్ని పౌలు భక్తుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అదే అదే వచనాన్ని లేకపోతే అదే సంవత్సరాలని, అదే చరిత్రని పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు 16th verse. సో అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లనే, ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇజ్రాయేల్ అని ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తమ భుజముల చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి verse 18 ఇంచుమించు 40 సంవత్సరములు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించను. సో మొట్టమొదటిసారిగా ఈ 480 సంవత్సరాలని, ఇందాక మనం రాజుల గ్రంథంలో చదువుకున్న 480 సంవత్సరాలని ఎలాగ 480 సంవత్సరాలు వచ్చింది అని పౌలు భక్తుడు దాన్ని వివరించి చెబుతున్నాడు. మీ దగ్గర పెన్ను పేపర్ ఉన్నట్టయితే ప్లీజ్ రైట్ డౌన్. సో ఇక్కడ సొలొమోన్ దేవుని యొక్క ఆలయాన్ని కట్టిస్తుంది ఎప్పుడంటే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దానానికి దేశానికి వెళ్ళినటువంటి 480వ సంవత్సరంలో ఆయన కట్టిస్తూ ఉన్నాడు. సో దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్కటి పౌలు భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే అరణ్యములో రాయండి, అరణ్యములో 40 సంవత్సరాలు. సో మొట్టమొదటిసారిగా ఈ 480లో మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నారు అంటే అరణ్యంలో గలిపారు. రెండోది చూసుకున్నట్లయితే 19వ వచనంలో, మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. అప్పుడు ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లా జరిగాను. అటు తర్వాత ఆ తర్వాత వారందరూ కూడా వారి యొక్క అంటే వారికి ఇచ్చినటువంటి స్థలాలన్నీ కూడా పంచుకోవటానికి పట్టిన సంవత్సరాలన్నీ కూడా 450 సంవత్సరాలు. సో రెండోది చూసుకున్నట్లయితే, సో మొదటిసారిగా అరణ్యంలో 40 సంవత్సరాలు, రెండోది కానాను దేశానికి వెళ్ళి తర్వాత ఈ యొక్క జడ్జెస్ న్యాయాధిపతుల వరకు కూడా 450 సంవత్సరాలు అయింది. అంటే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళి తర్వాత వాళ్ళందరూ కూడా న్యాయాధిపతులు జరిగేంత వరకు 450 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత చూద్దాం 21వ వచనంలో, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడును కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. సో ఆ తర్వాత సౌలు రాజు అయ్యాడు. సౌలు 40 సంవత్సరాలు వారికి రాజుగా ఉన్నాడు. సో ఇక్కడ మనకేమర్థమైంది అంటే వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చి న్యాయాధిపతుల గ్రంథం వరకు 400 సంవత్సరాలు, తర్వాత వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఉన్నది 40 సంవత్సరాలు, తర్వాత రాజు అయిన సౌలు ఇజ్రాయెల్ని పరిపాలించింది 40 సంవత్సరాలు, రైట్. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత 22వ వచనం, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయనను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడును ఆయన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. సో వి ఆల్ నో దట్ దావీదు కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించాడు. సో ఇక్కడ ఎంత అయిందండి, లెక్కలు వచ్చిన వాళ్ళందరూ కూడా కూడాలి ఇప్పుడు. సో మొదటి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు, తర్వాత వాగ్దాన దేశాన్ని చేరుకొని తర్వాత న్యాయాధిపతుల వరకు 450 సంవత్సరాలు, రాజు అయిన సౌలు పరిపాలించింది 40 సంవత్సరాలు, రాజు అయిన దావీదు పరిపాలించింది 40 సంవత్సరాలు. సో ఇవన్నీ కూడా తర్వాత అప్పుడు సొలొమోను రాజు కట్టిస్తున్న ఆలయం అంటే అప్పటికి కట్టించడానికి 3 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు.
ఈ మొత్తాన్ని మనం కూడుకున్నట్లయితే ఎంత వచ్చిందంటే 573 సంవత్సరాలు. 573 సంవత్సరాలు. వాస్తవానికి 573 సంవత్సరాల చరిత్రని పౌలు గారు ఇక్కడ చెబితే, కానీ మొదటి రోజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మాత్రం కేవలం 480 సంవత్సరాలని మాత్రమే అక్కడ దేవుడు రాయించాడు. సో విచ్ మీన్స్ 93 సంవత్సరాలు మరి చరిత్రలో ఆ సంవత్సరాలు దేవుడు వాటిని యాడ్ చేయలేదు. అంటే ఇజ్రాయెల్ చరిత్రలో దేవుడు తన భక్తుణ్ణి ప్రేరేపించి రాస్తున్నటువంటి వారి చరిత్రలో 93 సంవత్సరాలు మిస్సింగ్ ఇయర్స్గా ఉన్నాయి అనమాట. అంటే ఏమైపోయినాయి ఈ 93 సంవత్సరాలు? 93 సంవత్సరాలు కనబడకుండా ఎక్కడికి వెళ్ళినాయి? ఎందుకు దేవుడు 93 సంవత్సరాలని కలపలేదు వారి చరిత్రలో అని చూసుకున్నట్లయితే, లేకపోతే మొదటి రోజుల కింద 6వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయి 573 సంవత్సరాలు అని రాయాల్సింది, కానీ 480 సంవత్సరాలు అని మాత్రమే దేవుడు రాయించాడు. సో ఎందుకో చూద్దాం. సో మొట్టమొదటిసారిగా అంటే ఇజ్రాయెల్ ప్రజలు దాదాపు 5 సార్లు దేవునికి దూరంగా జీవించారంట, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సో మరలా మీరు బైబిల్ గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందుని గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలు మీద నుండగా ఆయన ఆరాం మహారాయం యొక్క రాజైన కుషస్త్రామును చేతులకు దాసులగుటకై వారిని అప్పగించెను. వారిని అమ్మివేశాను. ఇజ్రాయేలీలు 8 సంవత్సరములు కుషనిస్రాతామునకు దాసులుగా నుండిరి. సో నేను చెప్పాను కదా, 5 సార్లు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోయారు, దేవుని దృష్టిలో దోషులుగా ఎంచబడ్డారు. ఈ 5 సార్లు కూడా వారిని వేరే అన్య రాజులకి దాసులుగా అప్పగించాడు. సో దానిలో మొదటిసారిగా ఇక్కడ మొదటి రాజు మరి చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఈ రాజుకి వారిని దాసులుగా అప్పగించినప్పుడు దాదాపు 8 సంవత్సరాలు వారిని దాసులుగా వారిని బానిసలుగా అమ్మివేశాడంట దేవుడు. సో మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాలు. రెండోది చూసుకున్నట్లయితే అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయిలను ఓడగొట్టి ఖర్జూర చెట్లు పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇజ్రాయిలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇజ్రాయిలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనైన గేరా కుమారుడగు యెహూదును రక్షకునిగా వారి కొరకు పంపించాను. మరలా రెండోసారి ఆయన 8 సంవత్సరాల తర్వాత వాళ్ళని విడిపించాడు. మరలా ఆయన దృష్టికి దోషం చేశారు. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, వాళ్ళు దేవుడు మరలా వాళ్ళని ఇక్కడ మరొక రాజుకి, ఎగ్లోన్ అనే రాజుకి దోషులైరి గనుక యెహోవా దృష్టికి దోషులై యెహోవా ఇజ్రాయేల్ యుద్ధం నాకు చేయటకు రాజు అనే ఎగ్లోనును బలపరిచెను. సో మరలా రెండోసారి వాళ్ళు బానిసలుగా ఎగ్లోన్, మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనికి మరొక 8 సంవత్సరాలు వారు బానిసలుగా, అంటే 18 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా అయ్యారు. సో తర్వాత మూడోదిగా చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా హాసోరులో ఏలు కానాను రాజు అయిన హబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతులు అషోరితులు నివసించిన సిసేరా. సో ఆ తర్వాత కానాను రాజు అయినటువంటి రాజుకి అప్పగించాడు. మరలా మూడోసారి బానిసలుగా వాళ్ళు 20 సంవత్సరాలు ఆ రాజు కింద బానిసలుగా ఉన్నారు. మొదటిసారిగా కుషాన్ రిసిస్తానికి 8 సంవత్సరాలు, ఎగ్లోన్కి మోయాబు రాజుకి 18 సంవత్సరాలు, మూడోసారిగా మరి జాబిన్ కానాన్ రాజుకి 20 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. తర్వాత 4వ చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యామీనులకి అప్పగించెను. సో హీ సెండ్ దెమ్ టు అండర్
మిడనైట్స్ ఫర్ 7 years. 7 సంవత్సరాలు వారు మిడనైట్స్ అంటే మిద్యామీన్ల కింద బానిసలయ్యారు. ఆ తర్వాత 5వది చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 1వ వచనంలో వారు 5వసారి దేవుడు వారిని బానిసలుగా అప్పగించాడు. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఇప్పుడు మళ్ళీ కూడుకుందాం. సో ఈ ఈ 5 సార్లు వాళ్ళు బానిసలుగా దేవుని నుంచి దూరమై వెళ్ళారు. ఈ 5 సార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి సంవత్సరాలు అవి. ఇవన్నీ కూడినప్పుడు మనకు ఖచ్చితంగా 93 సంవత్సరాలు వస్తుంది. చూసారండి. కాబట్టి మనకి ఏమర్థమైంది, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దోషం చేసి దేవునికి దూరంగా ఉన్నారు అంటే ఆ సంవత్సరాలన్నీ కూడా వాళ్ళ చరిత్రలో లెక్కింపబడలేదు. అవన్నీ కూడా ఇట్ కౌంటెడ్ యాజ్ ఎ వేస్టెడ్ ఇయర్స్. సో మన జీవితంలో కూడా అందుకే యావేల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, ఐ విల్ రిస్టోర్ యూ ద ఇయర్స్ దట్ ద అంటే మరి మిడతలు తిన్నటువంటి మీ సంవత్సరంలో నేను తిరిగి మరలా రిస్టోర్ చేసేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. తర్వాత 90వ కీర్తన 14వ అధ్యాయంలో కూడా అన్నాడు ఆయన, మరలా నిన్ను ఉదయకాల ఆశీర్వాదాలతో నేను తృప్తిపరిచెదను అని. ఆ తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడింది, నీ సంవత్సరములు కాలమంతా కూడా సమాధానం కలుగజేసేదను అని. సో వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడుకి ఎప్పుడైతే దూరంగా ఉంటారో వాళ్ళ సంవత్సరాలు కౌంట్ చేయబడలేదు, వాళ్ళ సంవత్సరాలు అంటే లెక్కించబడలేదు. అవన్నీ కూడా వేస్టెడ్ ఇయర్స్గా గడపబడ్డాయి. ఒక ఇన్సిడెంట్ చూపించి నేను ముగిస్తాను. వీ హ్యావ్ డాక్టర్ రాజ్మోహన్ విత్ అస్. ఈజ్ గోయింగ్ టు షేర్ విత్ అస్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ హియర్. సో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనందరికి తెలిసిందే యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు అద్దరికి వెళ్ళండి, నేను కూడా వస్తాను అని చెబుతారు. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి వెళ్ళండి అన్నప్పుడు 16వ వచనం నుంచి చదువుతాను. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నొద్దుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రం అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండ్రి. 17 అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. 19 వారు ఇంచుమించు 2 కోసులు దూరం దోణి నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణిల దగ్గరికి వచ్చుట చూసి భయపడి, అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారికి ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాను. మీకు అర్థమైంది ఇక్కడ? అంటే మామూలుగా చదివితే ఈ వచనంలో సో వి జస్ట్ వెన్ యూ రీడ్ నార్మల్లీ ఇట్ డజంట్ మేక్ సెన్స్, బట్ లిజన్. వాళ్ళు సాయంత్రం బయలుదేరినటువంటి వారు దే కుడెంట్ రీచ్ ఈవెన్ మిడ్ నైట్, తెల్లవారుజాము వరకు దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళ యోర్దాన్ నదిలోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఆ అద్దరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ 21వ వచనంలో అయితే ఆయన నేనే అన్నప్పుడు కనుక 21వ వచనం, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారికి ఇష్టపడిరి. వారు ఎప్పుడైతే యేసు ప్రభు వారి దోణి ఎక్కాడో అక్కడ ఏం రాయబడిందని, వెంటనే ద బోట్ వాజ్ ఎట్ ద ల్యాండ్ టు విచ్ దే వర్ గోయింగ్. వెంటనే, తెలుగులో వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాడు. ఇమ్మీడియట్లీ. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభువు లేనటువంటి జీవితం, అది పరిచర్య కానీ, జీవితం కానీ, కుటుంబం కానీ, ఏదన్నా కానీ అది వేస్టెడ్, అంటే వ్యర్థమైంది. అది గాలి కొట్టినటువంటి ప్రయాసగా మారుతుంది. కానీ ఎప్పుడైతే మన దోణిలో యేసు ప్రభు ఉన్నారో నువ్వు అనుకున్నటువంటి గురి వద్దకి వెంటనే వెళ్ళగలుగుతావు అంట. వెంటనే వెళ్ళగలుగుతావు. ఆమేన్. సో కనుకనే 3 విషయాలు గమనించండి. లెట్స్ ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ బోట్. సో మీ పరిచర్యలోకి, మీ ప్రతి అనుదిన జీవితంలోకి యేసు ప్రభువుని ఇన్వాల్వ్ చేద్దాం. సో వితౌట్ జీసస్ సో నథింగ్. సో వీ డోంట్ డూ ఎనీథింగ్. రెండోది, సో లెట్స్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్. ఏం చేసినప్పటికి కూడా, మీరు వ్యక్తిగతమైన పని చేసినా,
పరిచర్య చేసినా ఏం చేసినా లెట్స్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్. మూడోది ఆయన చెబుతున్నాడు. మూడోది, సో లెట్స్ లివ్ ద లైఫ్ విచ్ క్రైస్ట్ జీసస్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ. యేసు ప్రభువారు నీ నిమిత్తం నా నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి జీవితం వైపు మనం జీవించాలి. అంటే వీ హ్యావ్ టు లివ్ లైక్ దాట్. ఆమేన్. సో డాక్టర్ రాజమోహన్ గారు, యు స్టిల్ హియర్ బ్రదర్? Brother, yes, praise the Lord, Pastor. Praise the Lord, praise the Lord. Thank you so much for joining. Because you are late, I just want to share something. Okay, you are most welcome. Thank you. You can, yes. Amen. Amen. Praise God. Thank you You for can share sharing the whatever word. you want. You have 30 minutes. No, I won't take 30 minutes. Thank you for the word. That was very encouraging, Pastor. Like, I remember, like, I think it's like 3 years ago, the first time you preached in Pastor Babu John Right. church. Yeah. Yeah, I remember this message you Yeah. shared. Yeah. Those wasted years, like, so I still remember that, and it was very, very touching and encouraging message. Amen. So that's the first time I think I met you in the church here in Albuquerque. Right. And then since then, God blessed me, with your friendship and fellowship. And also, God was able to partner with you in the ministry, like, here in Albuquerque, the Freedom Life Church, and also ministries in India, and other pastors and all. Is a great blessing. And thank you for that opportunity. I praise God, for giving me this friendship and fellowship, and to live for Him, for His kingdom and all that. I don't know if you want to translate in Telugu or if అయితే it's okay. మరొకసారి నేను ఇదే ఈ మెసేజ్ ని నేను మొట్టమొదటిసారిగా సాల్మన్ రాజు గారిని కలిసినప్పుడు ఇక్కడ అమెరికాలో ఆయన ఒక చర్చిలో ఇదే మెసేజ్ని ఇస్తున్నప్పుడు నేను విన్నాను. ఆ మెసేజ్ నాకు చాలా బలాన్ని, ఎంకరేజ్మెంట్ని, ప్రోత్సాహాన్ని అనుగ్రహించింది. అక్కడి నుంచి వీరితో నేను సహవాసం చేయటం ప్రారంభించాను. మంచి సహోదరులాగా, మంచి బ్రదర్స్ లాగా మేము కలిసి ఉంటాం పరిచర్యలో. అంతేకాకుండా పరిచర్యలో కూడా మరి పార్ట్నర్ కావటానికి, అంటే కలిసి చేయటానికి వారి సంఘానికి కూడా వెళ్తూ ఉంటాం ఇక్కడ అమెరికాలో. సో వారి సంఘంలో కూడా భాగమై ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నామని స్తుతిస్తున్నాను. So yeah, I just want to share my testimony, how God touched my life. So I'm originally from Tamil Nadu, down south, small town. It's not a small town now; it's a big town now. It's called a city called Tirunelveli. So it's close to that city. It's a small village close to that city, Tirunelveli in Tamil Nadu. సో నేను భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం నుంచి తిరునెల్వేలి అనే ఆ యొక్క డిస్ట్రిక్ట్ నుంచి, ఆ పట్టణం నుంచి నేను వచ్చాను. So there, so my father, both my parents, mom and dad, they passed away few years ago. My father he worked in a bank. My mom was a housewife, but she was also a farmer. Both my parents were farmer too. అయితే మా నాన్నగారు డాక్టర్గా పనిచేశారు, మా అమ్మగారు కుటుంబం అంటే హౌస్ వైఫ్ గా ఉన్నారు. వారు అయినప్పటికీ కూడా వారు వ్యవసాయంలో చేస్తూ ఉండేవారు. ఎస్, father was a bank. He worked in a bank. మా తండ్రి గారు బ్యాంక్ లో పనిచేసేవారు. ఎస్. But he was like my father started his life as a peon, like, helper, and then he, like, got promoted. By the time he retired, he was more like a cashier, like, he got promoted into a cashier. సో మరి బ్రదర్ యొక్క తండ్రి గారు మొదటిసారిగా బ్యాంక్ లో చిన్న ప్యూన్ గా ప్రారంభించారు తన యొక్క జీవితాన్ని. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ అయ్యే సమయానికి ఆయన క్యాషియర్ గా రిటైర్డ్ అయ్యారు. So we are like 5 people. I have 2 brothers and 2 sisters. They still live in India. I'm the only person living in America now. సో నాకు మరి 2 సహోదరులు, 2 సహోదరిమణులు ఉన్నారు. వాళ్ళు నలుగురు కూడా భారతదేశంలో ఉన్నారు. నేను ఒక్కడే అమెరికాలో ఉంటాను. And then my childhood years, I went to my elementary school in a hometown or village. It was a Hindu school.
నేను మరి బాలుడిగా ఉన్నప్పుడు మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ స్కూలు ఒక హిందూ సంస్థ నడిపిస్తూ ఉండేది. And that school, like, I was really a very good student. So the school was run by Brahmins, so they really taught all the Vedas, all the Hindu religious teachings. So was really very strict with that. మరి ఆ స్కూలు అంతా కూడా బ్రాహ్మిన్స్ మరి వాళ్ళ యొక్క పెత్తనంలో కొనసాగేది. కాబట్టి అందులో చేరిన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా వేదాలు చదవాలి, వాటిని వల్లివేయాలని అన్ని నేర్పిస్తూ ఉండేవాళ్ళు. So I used to memorize all the Hindu Vedas. So morning, like 8 o'clock, I would go in the front. I will recite all the Vedas and all that. So teachers really liked me. కాబట్టి ప్రతిరోజు కూడా నేను చాలా క్రమశిక్షణతో వాటన్నిటిని కూడా నేర్చుకొని చెబుతూ ఉండేవాడిని. మరి అక్కడున్న ఉపాధ్యాయులు నన్ను ఎంతగానో ఇష్టపడేవాళ్ళు. So I don't know if you have seen in Tamil Nadu, like, as a Hindu, like you put a, like, that sambal, I don't know what they say, ash, like, you put an ash and then you put it on the forehead. It's like a big, like, like that. So I used to put that as a child, like, until I was like, fifth grade. So I used to do that, all the pujas and Vedas and all that. మరి 5వ తరగతి వరకు కూడా నేను ఆ వేదాలు పూజలు చేస్తూ వేదాలు చదువుతూ మరి నా నుదుటిన విభూది దిద్దుకొని మరి తర్వాత బొట్టు పెట్టుకొని ఎంతో పటిష్టంగా ఉండేవాడిని. So then I went to for middle school. I had to go to the Tirunelveli town because there was not much school opportunities in the village. So I went to a Christian school for middle school and high school in India. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి మా గ్రామంలో స్కూల్ లేదు కనుక పక్కనే ఉన్న ఒక పట్టణంలో, చిన్న పట్టణంలో అక్కడ క్రైస్తవుల స్కూల్ అంటే రన్ చేస్తున్నటువంటి ఆ స్కూల్కి వెళ్ళటం జరిగింది. So here God gave me some good Christian friends. So they influenced me very much. So they asked me to come to the chapel. In the lunchtime, they used to have a chapel service. They invited me to come to the chapel service for lunchtime. మరి మధ్యాహ్నం భోజన సమయంలో అక్కడ కూడా కొంతమంది క్రైస్తవ స్నేహితులు నాకు స్నేహితులుగా అయ్యి వాళ్ళ మధ్యాహ్న సమయంలో ప్రార్థనకి నన్ను ఆహ్వానించేవాళ్ళు. And then I started learning about Bible. They used to put dramas, the Bible skits, dramas and all that. So those stories were very inspiring. So I was really impressed with those biblical stories. ఆ తర్వాత వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచి మంచి డ్రామాలు వేసేవాళ్ళు బైబిల్కి సంబంధించినవి. అవన్నీ చూసినప్పుడు నేను చాలా మరి ప్రోత్సహించబడేవాడిని, కొన్ని విషయాలు నేర్చుకున్నాను. Then there would be like a Bible test. They will ask students to take a test, quiz and all that. So I was very much interested in that. So I started reading Bible to prepare for the test and quizzes and all that. ఆ తర్వాత కొన్నిసార్లు వాళ్ళు కొన్ని సందర్భాల్లో బైబిల్ క్విజ్ అని పెట్టేవాళ్ళు. దాంట్లో కూడా నేను ఎంతో ప్రోత్సాహంతో చాలా ఆసక్తితో పాల్గొనేవాడిని. But that time, my knowledge was only intellectual, so I thought Bible is just a book. So I was interested in all the stories and lessons and all that, but I did not know everything that they're written in the Bible was true. God was true. నేను అప్పటి వరకు కూడా బైబిల్ గురించి తెలుసుకోవడం కానీ బైబిల్ చదవడం అదంతా కూడా కేవలం ఒక బుక్ నాలెడ్జ్గా ఉంది నా మనసులో. కానీ నిజంగా హృదయంలో నేను దేవుని నమ్ముకోలేదు. అది కేవలం ఆ బైబిల్ గురించి చదవటం, అది నిజం అంటే సత్యం అని గ్రహించలేని స్థితిలో ఉన్నాను ఆ సమయంలో నేను. Then by the time I was 11th and 12th standard in India, so I started focusing on studies. So I wanted to be a doctor or an engineer, like most of the students in India. So I started focusing on studies. So I lost interest in spiritual things. ఇంటర్మీడియట్ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే టైంలో అప్పుడు నేను మరలా ఏంటి నా భవిష్యత్తు ఇంజనీర్ అవ్వాలా లేకపోతే డాక్టర్ అవ్వాలా అని నా దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టి ఇక ఈ ఆత్మీయ విషయాలన్నీ కూడా మర్చిపోయాను. దేవుడి గురించి మర్చిపోయాను, వాటి గురించి పట్టించుకోవట్లేదు. So God blessed me with a good knowledge and then a good memory and all that. So I had a very good scores in the 12th standard. So I was able to go into a medical college in the same town I did my schooling. తర్వాత మరి ఇంటర్మీడియట్లో దేవుడు మంచి మార్కులు ఇచ్చి పాస్ చేశాడు. ఆ తర్వాత నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మెడికల్ స్కూల్లో మరి మెడిసిన్ అంటే డాక్టర్ సంబంధించిన కోర్సు చదవటం ప్రారంభించాను.
So here, once I joined that medical college, again, like, I had no interest in the spiritual thing because my mind was focused on like studying all the medical books and then learning about patients, how to treat the patients. So that went on for like 4.5 years. ఆ తర్వాత నేను డాక్టర్ చదువుతున్న సమయంలో ఇక ఈ దేవుడి గురించి పట్టించుకునేంత టైం లేదు, అంత ఆసక్తి ఉండేది కాదు. నేను నా నా మెడిసిన్కి సంబంధించిన సబ్జెక్టులు చదవటం, పేషెంట్లను చూడటం, దానిలోనే బిజీగా ఉన్నాను. దాదాపు 4-5 సంవత్సరాలు ఆ విధంగా గడిపాను నేను. And I was one of the best student. In fact, like, I was the first or second in my class because I studied so hard. Like, I won't even sleep. I would sleep only 4-5 hours. I would stay up night and then read all the books and memorize it. మరి నేను చాలా కష్టపడి చదివేవాడిని. మరి ఆ క్లాసులో ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చేవాడిని. ఇది కేవలం రోజుకు 4 గంటలే నిద్రపోయేవాడిని. తర్వాత అంతా కూడా మరి చదువుతానే ఉండేవాడిని. So all the classmates will come and ask questions, like, they always encourage me and they were looking for me, like, because I was the best student in our class. మరి అనేక మంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా కోసం వెతికేవాళ్ళు. ఎందుకంటే నేను మంచి విద్యార్థిగా, తెలివిగలిగిన విద్యార్థిగా ఉన్నాను కాబట్టి. So I was thinking about being a best doctor, like, doing more super studies, like, more like studying more and more, and then being one of the best doctor in Tamil Nadu. నేను తమిళనాడు స్టేట్లోనే మంచి డాక్టర్ అవ్వాలి, పేరు పొందినటువంటి వైద్యుడు అవ్వాలి అనే ఉద్దేశం ఉండేది. కనుక నేను కష్టపడి ప్రతి తెలియని విషయాన్ని కూడా నేను చదివి నేర్చుకునేవాడిని. Then what happened was that the final exam came. So in one of the tests, one of the final exam, so it was like there was a oral exam. So they'll ask you questions like for 10-15 minutes. You have to answer the question. So if you don't answer the question, there is a chance they may fail you. Unfortunately, they failed me because it was the last day of the exam. ఆ తర్వాత చివరిగా ఒక చిన్న పరీక్ష, అది కూడా ఏంటంటే ఒక 15 క్వశ్చన్లు నోటితో అడుగుతారు. వాళ్ళ ముందుండి సమాధానం చెప్పాలి. మరి ఆ చివరి రోజు వాళ్ళు అడిగే 10 ప్రశ్నలకి నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. నేను అంత తెలివిగల స్టూడెంట్ని, అంత బాగా కష్టపడి చదువుతున్నాను, కేవలం రోజుకు 4 గంటలే నిద్రపోయాను, అందరికన్నా బెస్ట్ స్టూడెంట్గా ఉన్నాను. కానీ ఈ చివరి పరీక్షలో మాత్రం ఫెయిల్ అయిపోయాను. So that last day of the exam, so the first 2 days they passed everyone. The last day they had to fail. They won't pass everyone. They had to fail 4-5 students. So I was the last one taking that exam. So the examiner was in a hurry. So he asked me 1 or 2 questions, and then I answered one question. I did not answer another question, and then he failed me because he had to fail some students. కాబట్టి మరి క్లాసులో ఉన్నటువంటి 100 మందిని కూడా పాస్ చేయటం కుదరదు. కాబట్టి కొంతమందినైనా వాళ్ళు మరి ఫెయిల్ చేయాలి, అంటే తప్పేటట్టుగా చేయాలి. కాబట్టి వాళ్ళు మొదటి 2 రోజులు ఎవరినైతే వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ పాస్ చేశారు. నేను చివరి వ్యక్తిగా ఉన్నాను. ఆ రోజు నన్ను ప్రశ్నలు అడుగుతున్న ఎగ్జామినర్ కూడా ఆ రోజు బిజీగా ఉండి 1-2 ప్రశ్నలు అడిగాడు. నేను ఒకటి చెప్పి ఇంకోటి చెప్పలేకపోయాను. వెంటనే నువ్వు ఫెయిల్ అయిపోయావు పో అని చెప్పాడు. So a lot of the students who didn't study, they were all passed, but I worked hard all those 4.5 years. I didn't pass the exam. I failed. That was very depressing for me. అయితే వాస్తవానికి చదవకుండా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టైంలో పాస్ అయ్యారు. నేను అంత కష్టపడి, అంత శ్రమ వచ్చి, అంత చదివి నేను ఫెయిల్ అయ్యాను. అది నిజంగా నాలో చాలా ఒక దిగులు, బాధ, కృంగిన దశలోకి వెళ్ళిపోయాను నేను ఆ టైంలో. So 6 months I had to repeat the course. I had to go again. So I was like, they held me back for 6 months in the medical college. So I couldn't, write all the other exams for the postgraduate courses. కాబట్టి మరలా వాళ్ళు నన్ను 6 నెలలు నువ్వు వెళ్ళి మళ్ళీ ఇదే కోర్సు చదవాలని 6 నెలలు నన్ను ఫర్దర్ స్టడీకి పోకుండా ఆపేశారు. మళ్ళీ 6 నెలలు అదే కోర్సు చదవాల్సి వచ్చింది. నేను దాన్ని బట్టి చాలా బాధపడ్డాను. So all my dreams collapsed that day. Like, when I came to know I failed the exam, so I was very depressed. I won't even go outside of my room because I was very ashamed. Like, and then I would just lie down and look at the ceiling, all day long. Did not know what to do. అయితే నేను అందరికన్నా
బెస్ట్ స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్న, సంవత్సరం అంతా పేరు తెచ్చుకున్న నేను ఆ చివరి ఒక్క చిన్న పరీక్షలో తప్పేసరికి అందరికి మొహం చూపించలేక సిగ్గుతో, బాధతో ఆ రోజంతా రూమ్లోనే ఉండి కేవలం ఆ కప్పుని చూస్తానే ఏడుస్తూ కప్పును చూస్తూ అలాగ ఉండిపోయాను. So I did not know what to do. I would take my bike, motorbike. I would drive around the city, not knowing where am I going and all that. Morning and afternoon, I would drive around and come back home and lie down and just look at the ceiling and eat. And that's what I was doing for 3-4 months. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. బైక్ మీద ఊరంతా తిరిగి వచ్చేవాడిని, మళ్ళీ తినేవాడిని, మళ్ళీ పడుకొని ఆ పైకప్పు చూస్తూ ఉండేవాడిని, బాధపడతా ఉండేవాడిని. ఆ విధంగా 4 నెలలు గడిపాను. My parents encouraged me, my sisters encouraged me, but nothing helped. I couldn't overcome that depressive feeling. అయితే మా తల్లిదండ్రులు నాకు ప్రోత్సహించారు, మా మా సహోదరిమణులు కూడా చెప్పారు బాధపడబాకు అన్నారు. కానీ ఆ బాధ, మనసులో ఉన్నటువంటి ఆ కష్టం, బాధలో నుంచి బయటపడలేకపోయాను. And by that time, my next door, I was in a hostel. So my next door roommate, so he was a good Christian. ఆ తర్వాత మా హాస్టల్లో నా పక్క రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి క్రైస్తవుడు. But I talked to him before, but I was not interested in Christian teaching. But now, so I realized, God reminded me, like, whatever I studied in the Bible, like 5 years before when I was in the school, God started bringing, all those memories at that time when I was depressed. Then I suddenly had a hope. There is a way to escape. ప్రైజ్ గాడ్. సో ఈ సమయంలో ఆ పక్కనే ఉన్న మరి ఆ వ్యక్తి నా రూమ్మేట్ క్రైస్తవుడు. అయితే మళ్ళీ ఆడితో ఎక్కువ మాట్లాడితే ఈ క్రైస్తవత్వం గురించి చెబుతాడు. ఈ క్రైస్తవత్వం కూడా నాకు నచ్చలేదు. కనుకనే నేను ఒంటరిగానే ఉన్నప్పుడు, నేను 5 సంవత్సరాల క్రితం కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ క్రైస్తవ స్నేహితులు చెప్పినటువంటి ఆ పాటలు, ఆ మాటలు అవన్నీ కూడా గుర్తొచ్చి మరి నా బాధను కొంతగా తగ్గించాయి. Then I went to the Christian friend, and he started talking about the gospel of Lord Jesus Christ, how God loves us, how God can help us. So he spoke to me, and then he took me to the church and the chapel, the medical college chapel. So I started attending, Christian churches and Bible studies with him. ఆ తర్వాత మరి పక్కనే రూమ్లో ఉన్నటువంటి ఆ స్నేహితుడితో మాట్లాడాను. అతను దగ్గరలో ఉన్నటువంటి మా కాలేజీలో ఉన్నటువంటి చర్చికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ బోధలు వింటా ఉన్నాను. అక్కడ కొంచెం క్రైస్తవ స్నేహితులతో తిరుగుతూ ఉన్నాను. And then I started reading Bible again, day and night. I started reading Bible, and God's word gave me great joy, like great hope. ఆ తర్వాత బైబిల్ కూడా తీసుకొని చదవటం ప్రారంభించాను. బైబిల్ ఎప్పుడైతే చదవటం ప్రారంభించానో నాలో సన్నగిలినటువంటి నిరీక్షణ, మరి ఇవన్నీ కూడా ప్రోత్సాహం, ఇవన్నీ ధైర్యం, ఇవన్నీ కూడా రావటం ప్రారంభించాయి. And then God slowly delivered me from the depression, and then he gave me hope. And then I started attending Christian meetings. One of the Christian meetings, I took a water baptism. ఆ తర్వాత ఈ యొక్క నిరీక్షణ వచ్చింది నా హృదయంలోకి. ఆ తర్వాత ఆశ కలిగింది, ధైర్యం వచ్చింది, దేవుడు సాయం చేస్తారని ఒక నమ్మకం కలిగింది. ఆ విధంగా బైబిల్ చదువుతూ మరి చర్చికి అటెండ్ అవుతున్నప్పుడు నేను ఇంకా విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. మరి ఒక మీటింగ్ లో దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను నీటి బ్యాప్టిజం తీసుకున్నాను. And then I took the medical college exam again. I passed it with a very high score. ఆ తర్వాత 6 నెలల తర్వాత మరలా పరీక్ష రాశాను. ఈసారి మరి ఎక్కువ స్కోర్తో నేను పాస్ అయ్యాను. And then at that time, all the students started saying they converted me. They knew I didn't go to church. I was not a Christian and all that, and then suddenly I became a Christian. So people started saying, oh, they converted me, so, and they were talking behind, and they were saying, oh, they converted Raj Mohan. They became a Christian because he was very depressed, and these people, they converted him. And then they were talking things like that, my classmates. ఆ తర్వాత నాతో చదువుకున్నటువంటి వాళ్ళు అన్నారు, నువ్వు పరీక్ష ఫెయిల్ అయ్యావు కాబట్టి, బాధలో ఉన్నావు కాబట్టి ఈ క్రైస్తవులు వచ్చి నీ మనసు మార్చి నిన్ను మతం మార్చారు అని నా వెనక మాట్లాడుకోవటం ప్రారంభించారు నా స్నేహితులందరూ కూడా.
But I didn't care about them because they didn't help me when I was depressed. I did not know what to do. So those friends didn't come and help me, but only the friends who helped me were my Christian friends, and God delivered me. So I didn't care about what they were talking. అయితే నేను ఆ సమయంలో అనుకున్నాను, నేను కష్టంలో ఉన్నప్పుడు క్రైస్తవ స్నేహితులు వచ్చి సాయం చేశారు. మీరందరూ ఎక్కడికి పోయారు? నేను దిగుల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు ఒక ప్రోత్సాహం మాట చెప్పలేదు. కానీ వీళ్ళు వచ్చారు. కాబట్టి మీరేం మాట్లాడుకున్నా వాళ్ళు నన్ను మార్చారా, మతం మార్చారా, ఏం చేశారా అనేది నాకు ముఖ్యం కాదు. నాకు వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కాబట్టి మీ మాటలు నేను పట్టించుకోను అని చెప్పారు. Then I started preparing for higher studies, and then I went and took an exam in Delhi. I didn't expect, but God gave me best score in the Delhi hospital. So I was able to do higher studies in Delhi. I didn't even expect. So so by everyone's surprise, I got the best course. I went to do MD in a Delhi hospital. ఆ తర్వాత నేను కోర్స్ అయిపోయినాక మళ్ళా ఇంకో దానికి పరీక్ష రాశాను ఢిల్లీ యూనివర్సిటీలో. అక్కడ మరి హయ్యర్ కోర్స్ చదవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని చూసి మా స్నేహితులందరూ కూడా ఆశ్చర్యపోయారు, అబ్బా మంచి అవకాశం వచ్చింది నీకు అన్నారు. కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీలో నేను మళ్ళా ఫర్దర్ మెడిసిన్ సంబంధించిన కోర్స్ చేశాను. So the AIIMS hospital in Delhi, I did a MD. I didn't even expect to get a high score, but suddenly so I realized my scores were very high. I was able to get into that. Everyone's surprised. Then I realized it's purely God's grace, and it was a miracle God did for me. అయితే ఆ తర్వాత నా మార్కులన్నీ కూడా హై మార్కులు రావడం, హై ఫస్ట్ క్లాస్ రావడం చూసి నేనే ఆశ్చర్యపోయాను, నా స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను అనుకున్నాను ఇదంతా కూడా కేవలం దేవుని కృప అని నేను నమ్మాను. So I was wondering, so God always so when we seek God, when we follow God, so God blesses us beyond what we ask, beyond what we imagine. Just want to encourage you. కనుకనే దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముకొని ఆయన మీద ఆధారపడతామో, మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అధికంగా దేవుడు ఇస్తాడు అని అది నా వ్యక్తిగత అనుభవం. మీ అందరిని కూడా ఆ విధంగా చేయాలని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Then we got married. I got married. I have 2 children. My wife also, she's from the Christian family. So my children, we all go to church. We come to Pastor Solomon's church. So we serve God together. ఆ తర్వాత మరి క్రైస్తవ విశ్వాసురాలని పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు. ఆ తర్వాత కుటుంబంగా మేము మరి చర్చ్కి ఇక్కడ అటెండ్ అవుతూ ఉన్నాం. And then there are other challenges too, but God always with us, so in our life I can see the hand of God in my life throughout my life, in the ministry here in America too. మరి మా జీవితంలో మా కుటుంబంలో కూడా అనేక ఎదిరింపులు, కష్టాలు, బాధలు వచ్చినాయి. కానీ వీటన్నిటిని కూడా ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ నా అనుభవం ఏంటంటే ఈ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులన్నిట్లో కూడా దేవుని యొక్క హస్తం మాకు తోడై ఉండటం నేను చాలా స్పష్టంగా గమనించి తెలుసుకున్నాను. But I always wondered, what is the purpose here, working here, leaving India and coming here and working here. I'm not a pastor, I'm a medical doctor. I treat patients, but sometimes I wonder, what is the purpose, living in America, 10,000 miles away, leaving our land and living here. I always wondered. నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు భారతదేశాన్ని, మా సొంత వాళ్ళందరిని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఈ దేశంలో డాక్టర్గా చేయాల్సిన పని ఏంటి అని చాలాసార్లు నేను అనుకుంటా ఉండేవాడిని. But in my workplace, I see a lot of young people with the mental health issues, anxiety and depression. So here in workplace, I can freely talk to them about God, the love of God. I feel the ministry God gave to me here. అయితే నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలా మంది యవ్వనస్తులు మానసిక సంబంధమైనటువంటి బాధతో వస్తూ ఉంటారు. వాళ్ళందరితో కూడా నేను దేవుని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని సువార్తను అంగీకరించి సమాధానం పొందుతూ ఉన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకే దేవుడు నన్ను భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ నా పేషెంట్లకు వైద్యంతో పాటు యేసు ప్రభు సువార్తను కూడా అందించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. I talked to my doctor friends in India.
and they are so busy, like, treating patients. They don't have time to talk to people about, like, what's going on in their life and how they're feeling, how God can help you and all that. So because in India they are so busy, a lot of sick people, but here it's a different kind of atmosphere. That's the purpose for my life, I believe. అయితే భారతదేశంలో ఉన్న కొంతమంది డాక్టర్లు నా స్నేహితులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, ఓ ఇక్కడ చాలా మంది పేషెంట్ ఉన్నారు, కనీసం మాట్లాడటానికి కూడా టైం లేదు, మేము బిజీ 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 అంటారు. కానీ ఇక్కడ నేను పనిచేస్తున్న దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు అతనితో సువార్త చెప్పడానికి, వైద్యం చేయడానికి 2 అవకాశాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను నమ్ముతున్నాను కనుకనే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. And also partner with Pastor Solomon in the church, encouraging young people, college people, like, to encourage them. Pastor Solomon also gives me opportunity to share the God's word sometimes. So that is also a ministry we are doing here. ఆ తర్వాత మరి పాస్టర్ సాల్మన్ గారితో కలిసి వారి సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులతో, స్టూడెంట్స్తో మరి వాక్యం చెప్పడం, తర్వాత చర్చిలో ప్రతి 3వ వారం కానీ 4వ ఆదివారం కానీ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. కాబట్టి అక్కడ దేవుని వాక్యాన్ని నేను పంచుకుంటూ ఉన్నాను. I believe, like, so we all want to have a purpose in our life by knowing God. Like Pastor said, God invites us to know Him and then live a life, whole life, be with Christ, and also like living for His purpose and for glory, telling others, like pastors you guys are doing now, which is a great job, great ministry you're doing in India. కాబట్టి మీరు భారతదేశంలో సంఘ కాపరులుగా ఉండి చాలా గొప్ప పనిని మీరు జరిగిస్తున్నాడు. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళిక చొప్పున మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన వాడు గనుక మీరు చేస్తున్న ఈ మంచి పనిని కష్టమైన, నిష్ఠూరమైన వదలకుండా ఆ విధంగా మరి కొనసాగించండి ఆయన మహిమ కొరకు. So I just want to thank you for the work you are doing as a pastor in India, so proclaim the gospel of Lord Jesus Christ, and that's the only hope. Like I said, there was a situation in my life. I had no hope. I had no idea how to come out of it. And suddenly the gospel, became a hope, and God delivered me. So the work you are doing, it's a God's calling. So I just want to encourage you in the midst of the opposition and the persecution, financial problems you face. The work you are doing is a God's calling. It's a great blessing for many people. So I just want to encourage you with that word. మరి మీరు చేస్తున్నటువంటి పని నిరీక్షణ లేని వారికి నిరీక్షణని పంచిపెడుతూ ఉన్నారు సువార్త ద్వారా. అంటే నేను కూడా అటువంటి దశలోనే ఉన్నాను. ఒక సమయంలో నిరీక్షణ లేని వానిగా దిగులుతో ఉన్నప్పుడు మరి మీలాంటి వాళ్ళు వచ్చి నాకు సువార్త చెప్పడం ద్వారానే నేను ఈరోజు మరలా ఇతరులకు సువార్త చెప్పగలుగుతున్నాను. కనుకనే మీకు భారతదేశంలో కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఎదిరింపులున్నా, మరి మీరు చేస్తున్న పని చాలా ప్రశస్తమైనది, ఆ పని చాలా ప్రాముఖ్యమైనది. ఆ పనిని మీరు కొనసాగించండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. Amen. I want to thank Pastor Solomon for this ministry Pastor Solomon is doing, which is not easy, living here in America and then doing the ministry in India. So, but God had given me a privilege to be with Pastor Solomon. So I would like to thank Pastor Solomon as well doing this ministry. Pastor Solomon has the heart for India, and that's all we came from. So we want our people to know Christ all over the India. So you're always in our prayers. కాబట్టి మరి పాస్టర్ సాల్మన్ గారితో కలిసి పనిచేయటం, ఈ సేవలో పాల్గొనడం నాకు చాలా తృప్తిగా ఉంది. మరి ఆయన ఇక్కడ ఉన్న పరిచర్య కాకుండా భారతదేశంలో కూడా మరి మీ అందరితో పరిచర్య జరిగించడం, మరి మీ అందరిని ప్రోత్సహించడం మరి చాలా సంతోషకరమైన విషయం. కనుకనే మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేద్దాం. ఆమేన్. I want to finish with this verse from Ephesians chapter 2, verse 10, I believe. Okay. Chapter 2, verse 10. Chapter 2, yes, Pastor. Yeah, yes, chapter 2, verse 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ప్రీడిస్టైన్డ్ సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Amen. So in English it says, we are God's workmanship, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do. Same, yes.
మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎస్, Amen. Amen. We are God's workmanship created in Christ Jesus. God created in Christ, created each and every one of us, including all the pastors, me and Pastor Solomon, in Christ Jesus. He called us. He chose us, right, to do good works, to proclaim the gospel, right, which God prepared in advance for us to do. So God gave us this calling even before we were born. So the calling you do, it was a sovereign call. The God gave this purpose for you to do. So I just want to encourage you. The work you do is a divine calling. It's not your own work, but it's a God's work. So God is going to take us through, and God is going to bless in each and every one of you and us. So, and then when we see in heaven, we're going to rejoice and glorify His name. కనుకనే మనమందరం కూడా దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నాం. కనుకనే మనమందరం మనం సృష్టించబడక మునిపే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ పిలుచుకున్నటువంటి పిలుపు చాలా విలువైనది, అది చాలా పవిత్రమైనది. కనుకనే ఈ పిలుపుకి తగినట్టుగా ఈ పిలుపుని మనం కొనసాగించాలనేది దేవుని చిత్తమై ఉన్నది. దాని ద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసిన వాళ్ళమై అవుతాం. I would like to thank Pastor Solomon for giving me this opportunity. I would like to thank each and every one of you for listening to my testimony and this time. Thank you. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వుడ్ యూ ప్లీజ్ ప్రే ఫర్ దెమ్? వై డోంట్ యూ ప్రే ఫర్ దెమ్? Sure, Pastor. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you and praise you, Lord, for this wonderful morning and then evening here. Thank you and praise you, Lord, for this time together with all our pastors. Thank you, Father God. We praise you and worship and exalt your name. You are the God, Lord Almighty. You are the God, Master, Lord Almighty, Master of everything, Creator of this whole world, Lord Almighty. You created us in your own image. You are the King of this universe, Lord Almighty. You own this universe. You made us in your own image, Lord Almighty. And also, as Father God, you called us, Lord Almighty, as for each and every one of us with the divine calling through your Son, our Lord Jesus Christ, Lord Almighty. Yes, Father, you opened our spiritual eyes when we were living sinful lives, Lord Almighty. You came to us, you touched our lives, Lord Almighty. And Father God, graciously forgave all our sins by the blood of your Son, Lord Jesus Christ. You cleansed us, you gave us a new life, a new identity, Lord Almighty, as children of the Most High God, your workmanship, Lord Almighty. Yes, Father, and you gave us a purpose, Lord Almighty, purpose to know you more intimately and walk with you and be a blessing for people around us. I pray for each and every one here, all the pastors. Father, we pray that, Lord Almighty, yes, Father, the work they do. Thank you, Father God, for the great calling you have given to them, Lord Almighty. Yes, Father God. Father, we pray for their needs, Lord Almighty, at this moment. Pray for their what the needs, Lord Almighty, financial needs especially. Yes, the need is great, Lord Almighty. Father, we pray you bless each and every one of them, all the financial blessings, Lord Almighty. There will be abundance, Lord Almighty. Yes, Father God. Financially, Lord Almighty, be plentifulness, Lord Almighty, so that the ministry, Lord Almighty, will go on successfully, Lord. There won't be any pressure, Lord Almighty. And also, Father, we pray that you remove any threats or persecutions or violence, Lord Almighty, against the churches and your people, Lord Almighty. Bind the hands of the enemy, Lord Almighty. Father, we pray that every church, Lord Almighty, the ministry they do will produce fruits 30-fold, 60-fold, 100-fold fruits, Lord Almighty. Yes, Father God. Father, we pray that, Lord Almighty, they will see revival, Lord Almighty, revival in their churches, revival in their neighborhoods, Lord Almighty, revival among the families, Lord Almighty. Yes, Father God. Revival among young people, Lord Almighty, in college students, Lord Almighty. Many more people will come to know you. The churches will be full of people, Lord Almighty. Yes, Father God, for your name and for your glory. Thank you, Father God, for touching, yes, for the ministry, Lord Almighty. Thank you, Father God, for keeping every pastor in good health, Lord Almighty, the families in good health, the children in good health, Lord Almighty. Bless them abundantly, Lord Almighty. And through their families, Lord Almighty, many more people will come to know you, Lord. Thank you, Father God. Pray that you'll give them suitable helpers, Lord Almighty, the co-pastors, co-ministers, Lord Almighty. They'll
support them in prayer, Lord Almighty, and financially and with wisdom and knowledge, Lord Almighty. Thank you, Father God. Thank you, Father God. Blessing them abundantly, Lord Almighty. Yes, Father God. Father, I pray that, Lord Almighty, the whole state of Andhra Pradesh, Lord Almighty, and Telangana, Lord, and surrounding states, Tamil Nadu, Kerala, Karnataka, Lord, Maharashtra, Odisha, Lord Almighty. Father, we pray that enable us to see revival, Lord Almighty, through this ministry, Power Packs ministry, and the pastors' work. Millions and millions of people will come to know you, Lord, and pour out your Holy Spirit upon this place. Father, we pray that, Lord Almighty, the powers of the enemy will be broken, the strongholds will be broken, Lord Almighty. Father, there will be freedom to preach the gospel, Lord Almighty, as they preach the word. Father, thank you for saving thousands and thousands of people, Lord Almighty, will come to know, young people will come to know you. Father, pray that, Lord Almighty, your name be lifted up, your name be glorified. Enable us to see, Lord Almighty, great revival through this ministry in our lifetime, Lord Almighty. Thank you, Father, blessing each and every one. Thank you for blessing Pastor Solomon as well, for coordinating this ministry, Lord Almighty. Thank you for giving him wisdom and knowledge. Thank you for blessing the Freedom Blood Church ministries and the feeding ministry and the teen challenge ministries in India, Lord, meeting all the needs, Lord Almighty. Thank you and praise you, Lord, for this wonderful day, Lord Almighty. Yes, let your presence continue to guide us. And thank you, Father God, for your Holy Spirit, Lord Almighty. Continue to encourage us, Lord Almighty. Encourage your people, Lord Almighty, and be a blessing for many people, Lord. Thank you, Father God, for the heavenly calling we receive, Lord Almighty. Thank you, Father God, for using our lives to bring glory to your name, magnify your name. We give you all the glory and honor. Lord Jesus' name we pray. Amen. 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 Praise the Lord. Thank you so much. Thank you so much, brother. Thank you so much for your valuable time. So, Prasad గారు ముగింపు ఆశీర్వాదం ఇస్తారా? SD Prasad గారు. I would request SD Prasad, the pastor, to give us the benediction. ఓకే సార్. Go ahead. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకముందున్న మా దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. వరకు ప్రభా ఆత్మీయంగా బలపరచడానికి మాకు ఎంతో సహాయం చేసాం ప్రభా. మరి ముగింపులోకి వచ్చాం ప్రభా, మమ్మల్ని అందరిని కాచి కాపాడి మళ్ళా వచ్చేవారు శనివారం పాల్గొనడానికి మీ కృప చూపించండి. మా ప్రభు నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసు మనందరికీ సదాకాలము తోడే నేడే ఉండును గాక. ఆమేన్. 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 Amen. అందరికీ God bless వందనాలు. you all. God bless you all. See you next week. God bless you all. Thank you so much for participating.